గుడ్ మార్నింగ్ అండి. కేసీఆర్ చుట్టూతో దెయ్యాలు తిరుగుతున్నాయని అన్న కవిత, కేసీఆర్ గారు కూతురు కవిత మాటలతో ఏకీభవిస్తున్నామంటే ఏ అని, ఏకీభవించట్లేదంటే బి అని ఆప్షన్. ఇది పొలిటికల్ డ్రామా లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయి గొడవలు, సహజం. కానీ ఇదేంటంటే నువ్వు ఒక పార్టీలో ఉండు, నేను ఒక పార్టీలో ఉంటా. జనాల్ని ఎర్రళ్ళు చేద్దాం అన్నట్టు ఒక కోణంలో ఆలోచిస్తే అలా అనిపిస్తుంది. రెండు, రేవంత్ రెడ్డిని దెబ్బతీయడానికి చేసే గేమ్ అన్నా కావచ్చు. ఇప్పుడు కవిత మాటల్లో వెనకాల చూస్తుంటే అది వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది. అంటే వీళ్ళ 10 ఏళ్ల పరిపాలన కూడా మొత్తం అవినీతి పరమైనదే అని మొత్తం కూతురే లేవనెత్తుంది. అంటే అవినీతికి పాల్పడ్డారు మా హయాంలో అన్నట్టు చెప్పుకుంటుంది. ఆమె ఏ రకంగా వీళ్ళు చేసిన ఇప్పుడు బీఆర్ఎస్కి దెబ్బే. లెటర్ లీక్ కావడానికి కారణం ఏంటి? ఒకటి, అది సానుభూతి అన్నా కావాలి, లేకపోతే ప్రజల దృష్టి మలచడానికి, కేసుల దృష్టి మలచడానికన్నా కావాలి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎంగా వచ్చారు కదా, వచ్చినప్పుడు ఆ హయాంలో అవినీతి జరిగినప్పుడు అందరి మీద ఏసీబీ పెట్టిస్తే అయిపోయేది. ఆస్తులు అన్ని సంపాదించుకున్నారు, ఎన్ని సంపాదించుకున్నారు అని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది. ఇప్పుడు ఏమి చేసిన లెటర్